హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది పచ్చిరొయ్యలు గ్రేవీ కర్రీ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అయిపోయి వచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోయిన వస్తుండగా చేస్తున్న వీడియో అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫ్రెండ్స్, పచ్చిరొయ్యలు క్లీన్ చేసేసుకుని దానికి సరిపడా ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకుని, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పెట్టేసుకుని, ఇది పచ్చిరొయ్యలు క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్నాక సరిపడా ఆయిల్ తీసుకొని బాణీ పెట్టేసి పొయ్యి వెలిగించి అది కాగుతుండగా అందులో ఆనియన్స్ వేసేసి అదంతా కూడా కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. అది కుక్ అవుతుండగా పసుపు వేసుకొని పచ్చిరొయ్యలు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసుకుని అది మొత్తం కూడా కుక్ అవుతుండగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ అయిన తర్వాత పసుపు వేసుకుని అందుట్లో పచ్చిరొయ్యలు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పచ్చిరొయ్యలు వేసుకున్నాక దాంట్లో సాల్ట్ వేసుకొని కారం కూడా వేసుకున్నాక వచ్చిన వాటర్ అది ఇంకిపోద్ది కదా. ఇంకిపోయిన తర్వాత దాంట్లో వాటర్ కలుపుకోవాలన్నమాట. వాటర్ ఒక గ్లాసున్నర వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. 2-2.5 స్పూన్లు ఏమో కారం వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసుకున్నాక ఇది దాంట్లో పచ్చి కొబ్బరి తురుము వేసాను అనమాట. దించే ముందు గరం మసాలా పౌడర్ కూడా వేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి రొయ్యలు గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. అది